ఓకే అమ్మ కూడా ఉంది ఇక్కడ. ఈ అమ్మ ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఏంది? ఇందాకనే మాట్లాడినా, మళ్ళీ ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నీ ఏజ్ చూస్తే బాగా ఎక్కువనే ఉంది, ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఏంది? ఇక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చిందంటే నాకు భూమి పట్ట చేయలేరు, దొరలు భూమి పట్ట చేయలేరు. నేనే కాస్తులున్నా ఇప్పటికి 80 ఏళ్ళు వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్ని మునిగితే ఇప్పుడు 4 తరాలు అవుతుంది, 4 తరాలు అయి మునిగిపోతుంది. మా నాయన వాళ్ళు ఎర్రోళ్ళు చేయలేదు అన్నకు రేవంత్ రెడ్డి అన్న కూడా ఎరుకున్నది. ఆ మెట్లుకుంటా రోడ్డుకు ఎవరికైనా భూములు పట్ట చేసిండ్రా అంటున్నాను మొత్తుకొని చెప్పిండు. నాకు ఇన్ని దినాల సంది నేను కష్టపడుతున్నా. ఇప్పుడు ఇది పట్నం నాగేశ్వర సావంట, చెట్లు వీకిండు, గుట్టలు వీకిండు, ఒక్కతాన బొడ్డేలేసిండు. బొడ్డేలేసినా కానీ కూడా అంటివేట నీయలేను, కాడీలు వేసే కాడీలు ఇరగొట్టిన. ఒక లమ్మడలను తోలుకొచ్చిండు, తినబెట్టుకొని తాగబెట్టుకొని కోటలు బీలు తాపుకొని వచ్చిండు. నాకు కూడా ఎక్కడ నుండి వచ్చారమ్మా మీరు? మీ ఊరు ఎక్కడ? మాది బొమ్రేజ్పేట, కోడంగల్ దగ్గర బొమ్రేజ్పేట మండలం, బొమ్రేజ్పేట మండలం. ఇందిరమ్మ ఇచ్చిన భూమి, ఇందిరమ్మ ఇచ్చిన టెనెంట్ భూమి. కొట్లాడుతున్నా, మస్తు కొట్లాడుతున్నా, వాళ్ళ మీద కొట్లాడుతున్నా, వీళ్ళ మీద కొట్లాడుతున్నా. ఎండకు దాన్ని తన్నుండ్రా, దాన్ని కొట్టుండ్రి అంటున్నారు. పోలీసుల దగ్గరికి పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే పోలీసు వాళ్ళు అసలే పట్టేసుకుంటలేరు. కరెంటు కప్పరిపిస్తున్నారు పోలీసు వాళ్ళు, కరెంట్ కూడా కట్ చేపిస్తున్నారు కరెంటు కూడా. అక్కడ ఉన్న అధికారుల దగ్గరికి ఏమైనా వేయరా? అంటే ఎమ్మెల్యే ఆఫీస్ ఇప్పుడు ఇది బొమ్రస్పేట కోడంగల్ పక్కన నుంచి వచ్చినాం, బొమ్రస్పేట మండలం. మేము వికారాబాద్ జిల్లా మాది. మేము వచ్చినాం, మాది తాత ముత్తాతల నుంచి భూమి 3 తరాలు మునిగిపోయినాయి. ఇందిరమ్మ ఇచ్చిన టెనెంట్ ఉంది, మేము కబ్జాలో ఉన్నాం, కాస్తులో ఉన్నాం. మా అమ్మకి కలెక్టర్ ఆఫీస్కి తిరిగింది, ఆడియో ఆఫీస్ తిరిగింది, మండల ఆఫీస్ తిరిగింది, పోలీసు వాళ్ళకి చెప్పింది. మా అమ్మగో మేము మాకు 20 సంవత్సరాలు మేము పుట్టి పెరిగింది ఆ భూమిలోనే మా అమ్మ ఇల్లు కట్టింది. ఆ భూమిలోనే కబ్జాలు ఉన్నాం, కాస్తులు ఉన్నాం. మా అమ్మకి నడవడానికి చేతన అయితే లేదు, మస్తు తిరుగుతుంది మా అమ్మ. కలెక్టర్లు మారిపోతున్నారు, ఎంఆర్ఓలు మారిపోతున్నారు, గిరిదవాళ్ళు మారిపోతున్నారు. బొమ్రస్పేటలో పోలీసు వాళ్ళు కూడా మారిపోతారు. మా బాధను అర్థం చేసుకోవట్లేదు, మా బాధను పట్టించుకోవట్లేదు. ఏం చెప్తామా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? మీ ఎమ్మెల్యే ఆయనే, మాకు బుక్ చేయాలి, మాకు బుక్ ఆయన చేసియాలి. బుక్ ఒకటి నాకు చేసిస్తే ఆయనకు నమస్కారం చేస్తా. ఇంతకు మిక్కి నేనేం చెప్పలేను. ఇక అక్కడ మొత్తం రెడ్డిల పాలన ఉందని అంటారు, నిజమేనా? రెడ్డిల పాలన, దొరల పాలన నడుస్తుందా అంట కదా? దొరల పాలన నడుస్తున్నారు కానీ లంచంకి అమ్ముడుపోతారు పెద్ద పెద్దలు. మా ఇష్టాలు పేదలకు సాయం చేయట్లేదు పోలీసులు గాని, ఊర్లో ఎవ్వరు గాని. మా ఇష్టాలకు సర్పంచులు కూడా మా ఇష్టాలకు సాయం చేస్తలే, వాళ్ళకే సాయం చేస్తున్నారు, దొరలకే సాయం చేస్తున్నారు. మా ఇంటికి ఎవ్వరు లేరు, దొరల వాళ్ళే ఉన్నారు అమ్మ. అక్కడ దొరల వాళ్ళే ఉన్నారు, దొరల వాళ్ళే, రెడ్డి వాళ్ళే. దొరలు అంటే దొరలకి ఏం లేదు, తిన్నకి గతి లేని కొడుకులు. మనం ఇస్తేనే దొరలు, మనం ఇయ్యకుంటే దొరలు గారు వాళ్ళు మాలమాది వాళ్ళు ఉన్నారు దొరలు. మనం ఇప్పుడు నన్ను ముసల్దాన్ని ఎవరికన్నా నీయాసం అమ్మి కూడా తింటారు వాళ్ళు, అమ్మి కూడా తినడానికి బాధ్యత ఉన్నారు వాళ్ళకు. రెడ్డి వాళ్ళు దొరలు ఇప్పుడు నా బిడ్డ వచ్చి కూడా అంటే ఎవరికి అన్నిచ్చి తిన్నిక కూడా తయారు ఉండరు దొరలు. మరి ఇప్పుడు సీఎం కి ఏం చెప్తావు? మీ విషయం మీద ఏం చెప్తావు? మీ ఇష్యూ మీద ఏం చెప్తావు? మా సీఎం కి న్యాయం కావాలి, మాకు పాస్ బుక్ చేసేయాలి న్యాయం. నాకు చేతనైతే లేదు. ఇంటికి రేవంత్ రెడ్డి ఇంటికి కూడా పోయినా, కలెక్టర్ సాయం అయితే లేడు, డిప్యూటీ కలెక్టర్ సాయం అయితే లేడు, ఆడియో సాయం అయితే లేడు. అన్ని సీఎం రేవంత్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? అక్కడ ఏమన్నారు అధికారులు? ఈడి నరసింహులు గౌడు పిలిపిస్తాము మాట్లాడమ్మా అంటున్నాడు. ఈడికి నరసింహులు గౌడు అన్యాయం చేసాడు. మనిషిని పిలిపిస్తాం, ఊరి బొమ్రస్పేట మండలంలో పెద్ద మనిషి నరసింహులు కదా, వాళ్ళని పిలిపిస్తాం మాట్లాడంటే అతనే దొరలుకున్నాడు. అతను పిలిస్తే మాకేం న్యాయం అవుతుంది? దొరలు ఈడిగానికే రూపాయలు వస్తున్నారు, నాకు రూపాయలు వస్తలేరు. నా భూమి చూసుకొని ఈడికి నరసింహులు మందికి ఇప్పిస్తున్నాడు, ఆయనకి రూపాయలు వస్తున్నారు కానీ మరి నాకు రూపాయలు లేవు. ఇదంతా ఎందుకమ్మా? ధరణి వచ్చినందుకు ఇంత బాధ ఉందా, లేకుంటే అప్పటి నుండి ముందు నుండి ఉందా? కేసీఆర్ నుంచి వాళ్ళు పాస్ బుక్లు చేసుకున్నారు, ఎట్లా చేసుకున్నారో తెలియదు. మా అమ్మ సంతకం అయితే లేదు, దొంగ పాస్ బుక్లు చేసుకున్నారు. మేము కబ్జాలో కాస్తులో ఆనాడు నుంచి తాత ముత్తాతల నుంచి ఉన్నాము, 3 తరాలు మునిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి పాస్ బుక్లు ఎట్లయినాయి, మాకెందుకు పాస్ బుక్లు కాలేవు? మేము ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం, ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం.
అప్పట్లో మా తాత వాళ్ళు కూడా పైసలు కూడా ఇచ్చారు వాళ్ళకు. ఆ కాగితము వకీల్ దగ్గర పెడితే వకీల్ దగ్గరికి వెళ్ళి తీసుకురు వాళ్ళు. వకీల్ దగ్గరికి కాగితాలు కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మా అమ్మని కొట్టడానికి. మీరు పంట వేసిన పంట ఉందా ఇప్పుడు? ఉన్నది పంట ఉన్నది. దెబ్బరికాయ నీకు బరికి చూపించమంటే కూడా చూపిస్తా. నీకు ఇట్లా మూట పెట్టి తోలిస్తా. అంటే మీ భూమి ఉంది, మీరే పంట చేసుకుంటారు, కాకుండా పట్ట వేరేటోళ్ళ మీద ఉంది. కబ్జాలో మేమున్నాము, పట్టదారులు వాళ్ళు. వాళ్ళకు కూడా పట్టలు కాలేవు. కాదు, పట్ట వాళ్ళది ఉంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. పట్ట వాళ్ళదైతే భూమి వాళ్ళదైతే వాళ్ళే పంట వేసుకోవాలి కదా, మరి మీరు వేసుకునే దానికి ఎందుకు ఊరుకుంటారు? అదే కదా, తాత ముత్తాతల నుంచి మేమే కబ్జాలు ఉన్నాం. మేమే కబ్జాలు ఆడివి అమ్మేయి వాళ్ళ నూకు పారేయి. ఇప్పుడు రైతు బంధు రుణమాఫీ ఇంతకు ముందు రైతు బంధు కూడా తీసినాం. మా కాగితం కూడా ఉంది. అప్పట్లో తీసినాము. వీళ్ళు దొరలు సాటి చెప్పి బ్యాంకులో మేనేజర్ కి చెప్పి మాకు ఆ పైసలు కూడా రాకుండా చేసిండు. నేను ఇది టెనెన్స్ పెట్టి బ్యాంకులో పైసలు తీసిన. బ్యాంకులో పైసలు తీస్తే దొర బుక్కులు చేపిస్తామన్నటనని మేనేజర్ కి చెప్పి నాది టెనెన్స్ మళ్ళీ ఆపాసి ఎంటకి ఇచ్చిండ్రు. పైసలు ఇవ్వకుండా చేసిండ్రు. బ్యాంకులో పైసలు ఇవ్వకుండా చేసిండ్రు. ఇదే టెనెన్స్ మీద 40-50 వేలు తెచ్చినా అది కాగితం ఉన్న లోపల సాలే యాదయ్య ఉన్నాడు అని బొంద పెట్ట నాకు ఇయ్యకుండా చేసిండు. ఇయ్యకుండా చేసిండు. ఇదే తెలిసి ఇట్లా బ్యాంకులో పైసలు పెట్టి రూపాయలు తెచ్చినా పొలం దున్నినా. ఇప్పుడు రూపాయలు లేవు, పొలం దున్ననికే లేవు, ఏం లేవు. నా పిల్లలు ఇంత కష్టం చేస్తేనేమో దున్నుతున్నారు, లేకపోతేనేమో ఊకుంటున్నా. ఇది తల్లి యొక్క ఆవేదన, అరాచకం ఎంత కనబడుతుందనే కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది. ఆ తల్లి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అక్కడ రెడ్డి పాలన అయితే క్లియర్ కట్గా అయితే రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి అక్కడనే రెడ్డి పాలన జరుగుతా ఉంది. 15 కిలోమీటర్ దూరంలో కూడా ఉంటాయని చెప్తా ఉన్నారు. పలుమార్లు కూడా కలిసినామని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా అక్కడ దొరల రాజ్యం జరుగుతుంది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డికి ఇదంతా తెలియదని అనుకుంటా ఉన్నాము. దీని మీద చర్యలు కూడా తీసుకోవాలి, అమ్మ వాళ్ళకు కూడా న్యాయం చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం.